వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మదనపల్లిలో నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో తన కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. మదనపల్లి సమన్వయకర్త నిసార్ అహ్మద్ కేక్ కట్ చేసి ఎంపీ మిథున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. జై జగన్, జై మిథున్ రెడ్డి, జై నిసార్ అన్న నినాదాలతో దద్దరిల్లిపోయింది. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన ఫస్ట్ టైం పవర్ ఇచ్చినప్పుడు ఆయన ప్రజల్లో గురించి కానివ్వండి, అదేవిధంగా ఆయన కాన్స్టిట్యూన్సీ వైస్ కానివ్వండి, పార్లమెంట్ సెక్రటరీ వైస్ కానివ్వండి, ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయన పదే కూడా ఆయన ఎందుకు కారణం అయిపోయింది. ఇవన్నీ కూడా బేరీ చేసుకొని మళ్ళీ కూడా మిథున్ రెడ్డి గారితో 4వ కూడా ఖచ్చితంగా ఆయన ఎంపీగా కూడా గెలవడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు ఆయన ఇప్పుడు ఆయన పడుతున్న బాధ కానీ కానీ అది చాలా అనవసరమైన అది ఖచ్చితంగా కూడా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కానీ దేవుడు ఆశిస్తున్నారని జన్మదిన వేడుకలు మదనపల్లి చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్గా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఈ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళకి ముందుకొచ్చి బర్త్డే అసలు గ్రాండ్గా చేసేదాన్ని మదనపల్లి కాన్స్టిట్యూన్సీ చేసిన సేవలు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆయన మనసులో ఆయన స్థానం ఆయన నిజంగానే ఆయన చేసిన సేవలు ఆ టైంలో కరోనా వచ్చిన టైంలో చాలా వరకు ఆక్సిజన్ కొరత, సిలిండర్ కొరత ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన వచ్చిన కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి దగ్గర హైదరాబాద్ నుండి సిలిండర్స్ను మదనపల్లి పంపించేసి కొన్ని వందల ప్రాణాలు కాపాడారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉంటారు, అంగళ్ళ నుండి మన మదనపల్లికి డబుల్ 4 లేన్ రోడ్ కానీ, మదనపల్లి నుండి తిరుపతికి 4 లేన్ రోడ్ కానీ, అదేవిధంగా